మన తెలుగుదేశం పార్టీ జాతీయ రాన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు మేనిఫెస్టో పెట్టారు. ఆ మేనిఫెస్టో ఏంటంటే 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఎంతమంది అంతమంది, ఒకరు 18,000. 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు 18,000. ఇదివరకు జగన్ గారు ఎంత పెట్టారు? 45 సంవత్సరాలని పెట్టారు. మన చంద్రబాబు గారు 18 పెట్టారు. అంటే ఇంట్లో ఒకరికి కానీ ఇద్దరు కానీ కంపల్సరీగా పథకం వస్తుంది. అలాగే చదువుకునే పిల్లలు ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. మన జగన్ గారు ఏం చేశారు? ఒకరికి ఇచ్చారు, మొత్తం అందరికీ చెప్పి ఒకరికి ఇచ్చారు. కానీ మన చంద్రబాబు ఏం చేస్తారంటే ఒకళ్ళు ఉన్న 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 15,000. అలాగే 3 గ్యాసులు ఫ్రీ, ప్రతి వారికి కూడా 3 గ్యాసులు ఫ్రీ. అలాగే ఆర్టీసీ బస్సు ప్రయాణం మన జిల్లా పరిధిలో ఎక్కడ తిరిగినా ఫ్రీ. ఛార్జీ అక్కడ మన బస్ ఛార్జీ మధ్యకాలంలో 4 సార్లు 3 సార్లు మనకి జిల్లాకు ఎక్కడ లేడీస్ ఫ్రీ. అలాగే కరెంటు బిల్లులు కూడా మనకు పెంచరు. ఈ 5 సంవత్సరాల్లో 8 సార్లు కరెంటు బిల్లు పెరిగింది. రేట్లు బాగా పెరిగిపోయినాయి కదా. ఇదివరకు 300 బిల్లు వస్తే ఇప్పుడు 800 వస్తుంది. అలాగే మన రామారావు గారు మనకు తెలుసు కదా, మన లోకల్ వ్యక్తి అయినా, మన పాలకులు చుట్టుపక్కల ప్రదేశాలు ఉంటే మనకు లోకల్ వ్యక్తి అంచేది మన రామారావు గారు నెగ్గించుకోవాలి. మనకి ఈ పథకాలను అమలవ్వాలంటే సైకిల్ కోటేయాలి. పార్లమెంట్కి ఏమో కమలం పువ్వు, మన అసెంబ్లీకి రామారావు గారు సైకిల్. ఆ సైకిల్ 2వ బాక్స్లో ఉంటుంది. 4వ నెంబర్ సైకిల్. 4వ నెంబర్ సైకిల్ వస్తే మన రామారావు గారు చెప్తారు ఈ పథకాలను అమలు అవుతాయి. మన రామారావు మనకు అందుబాటులో వ్యక్తి. కరోనా టైంలో మరి ఎవరైనా వచ్చి చూసారా అంటే రామారావు గారు ప్రతి ఇంటికి వచ్చారు. ప్రతి ఇంటికి వచ్చి కరోనా పేషెంట్ పలకరించి వాళ్ళకు కొన్ని సామాన్లు ఇచ్చి ధైర్యం చెప్పారు. ఇప్పుడు నిలబడే వ్యక్తి ఆ టైంలో మనకి కనిపించాడా? 3వ నెంబర్ ఇవాళ వచ్చి ఓట్లు అడుగుతున్నారు. అంచేది అంటే మనకు లోకల్గా రామానాయుడు గారు మనకు తెలుసు. మన సైకిల్ కోటేసుకుని రామానాయుడిని అత్యధిక మెజార్టీ తగ్గించుకునే బాధ్యత మన మీద ఉంది. అమ్మా ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతాయి. ఫస్ట్ ఏమో కమలం పువ్వు, 2వ పక్క రామానాయుడు గారు సైకిల్ కోటేసి అత్యధిక మెజార్టీ రామానాయుడు తగ్గించుకోవాలి. ఓకేనా? ఓకే.